ఒకవేళ అంబులెన్స్ రావాలన్నా రోడ్ మీదనే ఆగుతుంది. కడుపుతో ఉన్న వాళ్ళని ఈడికెళ్ళి ఎత్తుకోపోయి అంబులెన్స్ ఎక్కించుకొని పోవాలి. చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇక్కడ. ఈ జాగా ఈ ల్యాండ్ కూడా మాకు లేదు. దాదాపు ఒక 20-30 గుడిసెలు ఉత్తిగానే ఉన్నాయి. మళ్ళా ఉన్న జాగాలో కూడా ప్లాట్లు ఉన్నాయి, కొన్ని ఇల్లు రాలేదు, రోడ్డు లేదు. ఇక్కడ ఉన్న ఈ గుడిసెలున్న బాపద్ది ఇది కూడా మాది కాదు, లావణ్య పట్ట. ఎస్సీ వాళ్ళు రాణిస్తలేరు, ఇలా ఒక్క గుడిసె కూడా ఉండొద్దు అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళకు కూడా ఏదో ఒకటి చెప్పి సహాయకారం చేయాలని కోరుకుంటున్నాం మేము కూడా. ప్రభుత్వము ప్రజాప్రతినిధులారా మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది మీరు రావద్దు అని చెప్పేసి వీళ్ళని అంటుర్రట. మరి వారితోని కూర్చొని మాట్లాడి ప్రజాప్రతినిధులు అధికారులు కూర్చొని మాట్లాడి వారికి ఏదన్నా డబ్బు రూపం ఆర్థిక సాయం చేసి వీరికి పక్కా ఇల్లు నిర్మించడమా, లేకపోతే ఇంకో దగ్గర ఇక్కడ కాకుండా వీరికి ఇంకో దగ్గరనైనా మరి పక్కా ఇల్లు నిర్మించే ప్రయత్నం చేస్తే వీరికి బాగుంటుంది అనేది వీరి యొక్క కోరిక, ఆలోచన. చెప్పు అక్క, ఏం సంగతి, ఏం చేస్తుండే మీ అబ్బాయి అమ్మాయి? ఆమె పెద్ద మనిషి. మీరు మరి ఒకసారి కలెక్టర్, ఇప్పుడు నిన్న మొన్న వెంకటపురం కలెక్టర్ వచ్చిండని నేను విన్నా. దూది వెంకటపురంలో వచ్చిండు కలెక్టర్. ఆడికి పోయి లెటర్ ఇచ్చినాం, చూస్తాం ఆ జాగా అయితే ఏది ఉందో అది మీరు మాట్లాడుకోండి, అప్పుడు మేము వచ్చి చేస్తామని చెప్తున్నారు. బడి లేదు, చదువు లేదు, ఏది లేదు, మాకేది తెలియదు, ఏడికి పోవాలన్నా తెలియదు. మరి మీరు కలెక్టర్ సార్ మా గుడానికి ఒకసారి వచ్చిపోర్రి అని మీరు అడగపోయారు? టైం లేదు చెప్పినాం, టైం లేదని వెళ్ళిపోయారు. టైం లేదని వెళ్ళిపోయారు. ఒకసారి వాళ్ళు వస్తే వాళ్ళ కారు వస్తే కష్టం ఏంది ఏంది అనేది రాదు, కారు కూడా రాదు, కారు రాదు, బండి కూడా రాదు. ఎట్లా బండి ఎటు పోయింది, వాళ్ళకి ఎట్లా కారు పోయింది కూడా వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. నిన్న వాన కొట్టింది సార్, నిన్న వాన కొడితే అంగడి పోయినాం, అంగడి పోయి అరకు తోటలోకి వెళ్ళి తెచ్చినాం ఆటో. 10 మంది. రోడ్డు లేదంటారు, ఆటో ఉన్నది, ఆటో ఇట్లా వచ్చింది. ఆటో వెనకమర ఆడలు దిగి ఆడలు నూకుతారు ఇలా అరకు తోటలోకి వెళ్ళి. ఈ ఆటోలను బాటకు కూడా చూపెడదాం, వీడికెళ్ళి రోడ్ దాకా బాటకు కూడా చూపెడతాం, మీరే చూడండి. ఏముంది గీత పరిస్థితి ఉంది. ఆటోలు ఆటో ఉంది, ఈడ ఆటో ఉంది, ఆడ ఆటో ఇటు పడవే, దాన్ని తీసుడు లేదు చేసులేదు. వాన ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఎండ కొడుతుందో అప్పుడు ఆటోలు తీసి రోడ్డు మీద ఎక్కిస్తాం. బండ్లే చక్కగా ఓసారి ఇడికెళ్ళి బండ్లే చూసా. నా బండి పడేది 2 సార్లు పడేది, వస్తుంటే ఇట్లకి వస్తుంటే ఇట్లకి వస్తే ఆ తొవ్వలేక నా బండి ఆ గుంటల పడి నమ్మలకెళ్ళి పిట్టల కూడా రావాలంటే సార్ కింద పడేది, బండి కింద పడేది, బండి జిల్లాలలో మస్తు పేదలకు మస్తు సాయం చేస్తున్నారు. మేము మస్తు పేదలు, మాకు ఎందుకు సాయం చేయరు చెప్పు? మాకు సాయం చేయాలి, మాకు రోడ్ వేయాలి, మంచిగా మా బడి పోరగాళ్ళు చదువుకోవాలంటే 10వ తరగతి దాకా ఇక్కడ బండి ఉండాలి. మాకు మా హాస్పిటల్ కూడా ఉండాలి సార్. ఎన్నో జిల్లాలలో మస్తు సాయం చేస్తారు, గరీబులకు పేదలకు మస్తు సాయం చేస్తారు. మాకు సాయం అంటే ఇది ఒక్క సాయం కూడా లేదు సార్. ఒక్కొక్క శిశు రోడ్ వేసారు అంతే, ఒక శిశు రోడ్ వేసారు, ఒక కర్రీ ఉంది కానీ మాకు ఏది లేదు, ఇల్లు కూడా లేదు. మాకు వాన పడితే మా ఇళ్ళ మొత్తం జిల్లాలలో మొత్తం ఇంత ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఉన్నా మాకు ఇంత పేదలకు సాయం చేయాలి సార్. మస్తు జిల్లాలలో మస్తు గరీబులకు మస్తు సాయం చేస్తున్నారు, చూస్తున్నాం. కానీ మా ఈడ పిట్టలు కూడా నేమ్లే గ్రామం పిట్టలు కూడా ఉన్న పేరే ఉంది కానీ ఒక్క సాయం కూడా చేస్తలేరు మాకు. కూడా మస్తు మీరు ఓటు ఈయన వేస్తారా? నమ్మలేసారా? ఏది లేదు, ఏది లేదు. మహిళా సంఘం కూడా కడుతున్నాం మేము, మహిళా సంఘం కూడా కడతలేం కానీ ఏది వస్తలేదు మాకు. ఓటు వేస్తారు కదా సార్, ఓటు ఉన్నప్పుడే మాకు ఓటు ఏరి అనుకుంటే వస్తారు నెమ్లేలు. చచ్చిపోయిరా బొందాల పోయిరా చూడరు మాకు. వస్తారు, ఆ వచ్చినా కూడా వార్డ్ నంబర్ ఎవడో తెలియదు, సర్పంచ్ ఎవడో తెలియదు, అంతే. వస్తారు అది ఇది అంటారు. ఆ గుడిసె మొన్ననే కులగొట్టి పోయిర్రు, ఆ గుడిసె కులగొట్టిరు, ఈ పందిరి కులగొట్టిరు, కులగొట్టి ఇవ్వాలంతా ఇది మా జాగాని ఎస్సీ వాళ్ళది, ఇది లావానే పట్ట.
అట్లా అది ఎట్లా ఉండని మనకు సంబంధం లేదు కానీ మాకు ఇన్ని గుడిసెలు ఉన్నాయి సార్, మాకు ఇంత జాగా కావాలి, మాకు ఇంత ఏర్పాటు చేయాలి, మాకు ఇల్లు కట్టాలి. ఇదే జాగాలో మాకు ఒక 5 ఎకరాలు కావాలి, మా కుటుంబం పెరుగుతా ఉంది, ఈ జాగా మాకు కావాలి, ఈ జాగా మాకు ఇప్పించండి. మాకు గుడిసెలు లేవు, ఇల్లు లేవు, గుడిసెలే ఉన్నాయి, మాకు ఇల్లులు కూడా రావాలి.